హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ వీట్ బిస్కెట్స్. అంటే గోధుమ పిండితో బిస్కెట్స్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఎగ్జాక్ట్ మనం బేకరీ స్టైల్ నుంచి తెచ్చినట్టే ఉంటుంది, ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1.5 కప్ పంచదారం తీసుకోవాలి, అంటే 1 కప్ ఫుల్ అండ్ 1/4 కప్ షుగర్ అనమాట. ఈ రెండింటిని మనం మిక్సీ జార్లో వేసుకొని దానికి ఒక 4 ఇలాచీని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఫైన్గా రావాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో మనం షుగర్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. దానికి 1/4 కప్ నెయ్యిని వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దీనికి మనం ముందుగా పౌడర్ చేసుకున్న షుగర్ ఉంది కదా, పౌడర్డ్ షుగర్, అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్లా వస్తుంది చూడండి, ఇక్కడ ఇలా సాఫ్ట్గా వచ్చేలా చేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇలాగా ఉండలు లేకుండా ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే 1.5 కప్పు శనగపిండిని వేసుకోండి, 1.5 కప్పు. ఈ శనగపిండిని కూడా చక్కగా ఇలా జల్లించేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలానే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ చిటికెడు సాల్ట్ టేస్ట్ కోసం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వని వేసుకోవాలంటే సూజీ. ఇలా వేసుకున్న దీన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా వచ్చేలా కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. అలానే గట్టిగా కలుపుకోకూడదు, బిస్కెట్స్ సాఫ్ట్గా రావాలి కదా, సో వేళ్ళతో కలుపుకోండి. ఇలా కలుపుకున్న వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి మొత్తం ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వాటిని పక్కన పెట్టుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్ సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ సాల్ట్ నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి ఆ కలర్ ఉంది. ఇలా సాల్ట్ని వేసుకొని అందులో ఇలా స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ని కానీ బేస్ చేసి దీన్ని స్టవ్ మీద పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా ప్రీహీట్ అయ్యేలోపు మనం చేసుకున్న ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని ఆ ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా స్టాండ్ మీద పెట్టుకుంటాం ఈ ప్లేటు. సో ఈ ప్లేట్కి 1/2 స్పూన్ నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి. బిస్కెట్స్ పెట్టాక మనకి ఈజీగా సపరేట్ అయిపోవడానికి కుక్ అయిన తర్వాత. సో ఈ బాల్స్ని ఇలా తీసుకొని చక్కగా లైట్గా ప్రెషర్ పెట్టి ఇలా మధ్యలో ప్రెస్ చేసి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. మనం ఇలా పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్లో బిస్కెట్కి మినిమం కొంచెం గ్యాప్ ఉండాలి. చూడండి నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. సో ఇలానే మిగిలిన బిస్కెట్స్ అన్నిటిని చేసేయండి ప్రీహీట్ అయ్యేలోపు. చూడండి నాకు ఎన్ని బిస్కెట్స్ వచ్చాయో. ఇలా నేను 3 స్టవ్స్ మీద పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మీకు ఇక్కడ ఇండక్షన్ మీద చూపిస్తున్నా. ఇలా ప్రీహీట్ అయిన దాంట్లో మనం చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ని పెట్టేసి క్లోజ్ చేసేసుకోవడమే. మిగిలిన ప్లేట్స్ నేను స్టవ్ మీద బేక్ చేసుకుంటున్నా. సో మధ్యలో చూసుకుంటూ ఉండండి. మనకి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. మధ్యలో జస్ట్ చూస్తే చాలు. 30 to 40 మినిట్స్ లోపు మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి. నేను ఇక్కడ లోపల మా కిచెన్లో స్టవ్ మీద పెట్టుకున్న బిస్కెట్స్ని చూపిస్తున్నా, అవి కూడా లోపల బేక్ అవుతున్నాయి. మీకు ఇండక్షన్ మీద చూపిస్తున్నాను నేను. సో చూడండి ఇట్లా మనకి కుక్ అయిందా లేదా అనేది 30 మినిట్స్ తర్వాత ఇలా ఏదైనా స్పాచ్లా సపోర్ట్ చేసుకొని బిస్కెట్ తీసుకోండి. మనకి కుక్ అయిపోయింది బాగా, మనకి ఫ్లేవర్ కూడా బాగా వచ్చేసింది బిస్కెట్ కుక్ అయిన తర్వాత. అదే ఎగ్జాంపుల్ చూసుకోవడానికి. అండ్ చూసారు కదా ఎంత బ్రౌనిష్గా వచ్చిందో. సో మనకి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. కొంతసేపు అలానే ఉంచేస్తే చల్లారిపోతే ఆటోమేటిక్గా అవే సపరేట్ అయిపోతాయి. లేదు అంటే ఇలా స్పాచులాతో జస్ట్ కదిపితే చాలు మనకి బాగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. సో నేను ఎక్కువ బిస్కెట్స్ చేశాను ఇక్కడ. అలానే కాకుండా ఈ బిస్కెట్స్ని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ మనకి బేకరీలో పర్చేస్ చేస్తే ఎక్కువ కాస్ట్ పడతాయి. బట్ మనం ఇంట్లోనే హైజీనిక్గా అండ్ హెల్దీగా తక్కువ క్వాంటిటీస్తో ఎక్కువగా చేసుకోవచ్చు. బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకుంటే 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆఫీసెస్కి లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ వైజ్ ప్రిఫర్ చేయొచ్చు ఈ బిస్కెట్స్ని. చాలా హెల్దీ అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం టేస్ట్కి ఆసమ్ ఉంటాయి. బట్ ఈ బిస్కెట్స్ని మందంగా ఉన్న గిన్నెల్లోనే కుక్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తాయి. సో ట్రై దిస్ రెసిపీ అండ్ మన ఛానల్ కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.